హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటాను. సో మన 28 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మూవీ భారతీయుడికి సీక్వెల్గా ఈ మూవీ వచ్చింది. సో ఇప్పుడు ఈ మూవీ మంచి ట్రెండింగ్ సెట్ చేస్తుంది. భాషతో సంబంధం లేకుండా 28 ఏళ్ల క్రితట అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన చిత్రం భారతీయుడు. కమల్ హాసన్ నటన, శంకర్ సృష్టించిన కథాంశం, ఆయన వర్క్ దర్శకత్వం మాత్రం శంకర్ది కనబడింది. అప్పుడు శంకర్ దర్శకత్వం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటాం. కొనసాగింపుగా చిత్రాల ట్రెండ్ నడుస్తున్న వేళ శంకర్ కూడా భారతీయ 2 తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాని ప్రకటించిన రోజు నుంచి ప్రేక్షకులలో ఆసక్తి, అంచనాలు రేకెత్తించిన విషయం వాస్తవం. ఈ చిత్రం ఎలా ఉంది అంటే, రెండోసారి సేనాపతి దేనికోసం పోరాటం చేశాడనేదే మెయిన్ ఇంటెన్షన్. సో 28 ఏళ్ల కిందట వచ్చిన భారతీయుడిలో కథ మొదలుకొని గెటప్పులు, సంగీతం, భారీదనం ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు మళ్ళీ చూడాలనిపించేంతగా ప్రేక్షకుల్ని ప్రభావితం చేసిన సినిమా భారతీయుడు 1. అలాంటి చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత కొనసాగింపుగా అంటే అంచనాలు మరో స్థాయిలో చేరుకుంటాయి. పైపెచ్చు సాంకేతిక పెరిగింది. మళ్ళా 28 ఏళ్ళ నుంచి సాంకేతికంగా, టెక్నాలజీగా పెరిగింది. సినిమాల రూపకల్పనలోనూ ప్రేక్షకుల అభిరుచులలో, ఆలోచనల్లోనూ ఘనమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అవన్నీ పరిగణలోకి తీసుకొని కొనసాగింపుగా ఈ సినిమా మరో స్థాయిలో ఊహించుకుంటూ థియేటర్కి వెళ్తారు ప్రేక్షకులు. అయితే అక్కడక్కడ భారీతనం తప్ప మిగతా ఏ అంశంలోనూ భారతీయుడికి ధీటుగా లేకపోవడం ప్రేక్షకులని అడుగడుగునా నిరాశపరుస్తుంది. దర్శకుడు అవినీతిపై చెప్పాల్సింది చాలా వరకు తొలి భారతీయుడు సినిమాలోనే చెప్పాడు. ఇందులో ఇంకా ఏం చెప్పడానికి చూస్తున్నారో అందరిలోనూ ఉంది, ఏం చెప్తారో అని. కానీ ఏం చెప్పేదేదో పూర్తిగా చెప్పక సగం మాత్రమే చెప్పాడు. సగం చూపించి మిగిలింది 3వ భాగంలో ఉన్నట్టుగా చెప్పారు. దాంతో ఒక అసంపూర్ణమైన సినిమా చూసిన అసంతృప్తి కలుగుతుంది భారతీయుడు 2. సో నేటి సమాజంలో అవినీతి ఎలా ఉంది, ఓటు వేస్తున్న ప్రజల్లో స్వార్థం ఎలా ఉందనే అంశంపై సినిమా మొదలవుతుంది. కార్టూన్స్ తరహాలో తీర్చిదిద్దిన ఈ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. భారతీయుడు రాక కోసం పిలుపు వచ్చాక ఆయన యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని పోరాటానికి నడుము కట్టడం వంటి అంశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మరో స్వతంత్ర పోరాటం అంటూ ట్రాక్ మిషన్ని ప్రారంభించడం వరకు కథ సరైన గమనంలోకి ఉన్నట్టు అనిపిస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని విదేశాలకి పారిపోయిన పారిశ్రామికవేత్తల్లో మొదలుపెట్టి మినిస్టర్ని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ని శాసించిన ఒక అధికారిని, గుజరాత్లోని మైనింగ్ వ్యాపారిని, ఇలా ఒక్కొక్కరిని అంతం చేసుకుంటూ వచ్చే సన్నివేశాలు ఒకవైపు, మరోవైపు యువతరానికి నిర్దేశించిన మిషన్ సమాంతరంగా సాగుతుంది. సో తొలి భాగంలో మర్మకళను ప్రస్తావించగా ఇందులోనేమో వర్మకళను చూపించారు. అది తప్ప కొత్త కథ అంటూ ఏమీ కనిపించలేదు ఈ మూవీలో. దాదాపు తొలి భాగాన్ని పోలిన కథనే. కన్న కొడుకుని కూడా ఉపేక్షించని సేనాపతి ఈసారి కూడా మన కళ్ళ కిందే కలుపు మొక్కలు ఉన్నాయంటూ యువతరాన్ని ముందుకు కదిలించడం కనిపిస్తుంది. ప్రథమార్థంలో వరకు ఈ నేపథ్యంలో సంఘర్షణ ఉంది. కానీ ద్వితీయార్థంలో దాదాపు టాప్ అండ్ జెర్రీ అని అప్పట్లో వచ్చిన భారతీయుల్లో సేనాపతి ఆచూకీ కనిపెట్టే తీరు, అతనికి మర్మకల విద్య, స్వతంత్ర పోరాటం ఇలా చాలా విషయాలు ఆసక్తి రేకిస్తాయి. కానీ ఇందులో ఇవేవి కనిపించవు. ఇంత సాంకేతిక పెరిగినా సవాలు లేకుండా తన పని తాను చేసుకుంటాడు సేనాపతి. దాంతో డ్రామా రక్తి కట్టించదు, భావోద్వేగాలు పడలేదు. పథక సన్నివేశాల్లో 3వ భాగం అంటూ చూపించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.